Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా లోపల ఒక వీడియో స్క్రోలింగ్ అవుతుంది. అమెరికా లోపల ఒక మన భారతీయ విద్యార్థిని పెడరెక్కలు విరిచి వెనుకకు సంఖ్యలు వేసి ఒక క్రిమినల్ మర్డర్ను ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో అమెరికన్ పోలీసులు జాత్యహంకారంతో అతను ఆ విధంగా చేయడం, అతను ఎంత ప్రాధాయపడుతున్నా అతను నేను పిచ్చివాడిని కాదు, నీకు హ్యూమన్ని ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు అంటే అది అమెరికా వాళ్ళకి కామనే కదా. అది ఇంతకుముందు కూడా షారుఖ్ ఖాన్ అట్లాంటిది ఎయిర్పోర్ట్లో బట్టర్ ఇప్పించారు మొత్తం కదా. ఈ జాత్యహంకారంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడంలో అమెరికా నెంబర్ ఉంటుంది. మళ్ళీ మన శుద్ధనీతులు ఇతరులకే చెప్తూ ఉంటుంది. మరి ఈ జాత్యహంకారంతో మరి లాస్ ఏంజల్స్లో అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. 2000 మంది అక్కడ గుమికూడి పోలీసుల పైన రాళ్ళు రువినటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. వార్తల లోపల బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. ఇంతకుముందు ఇదేం కొత్త కాదు. ఇంతకుముందు కూడా భారతీయ విద్యార్థులపైన కాళ్ళకు సంఖ్యలు వేసి సీసీ కెమెరాలు పెట్టి నిఘా నిడిలో ఉంచి తర్వాత అక్రమంగా వచ్చేటువంటి వాళ్ళని పట్టుకొని డిపోర్టేషన్ చేస్తే అది వేరే విధంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కోసము అమెరికా యూనివర్సిటీ అక్కడ సైడ్ మనం వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మనం చెల్లిస్తున్న డబ్బుతోని పరోక్షంగా ప్రత్యక్షంగా అమెరికాకి అది లాభం. భారతీయుల విద్యార్థుల విషయంలో కూడా మాత్రం ఖచ్చితంగా మనం డబ్బులు చెల్లించి అక్కడ ఏదో పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటూ అట్లా లైఫ్ సెటిల్ చేసుకునే చూస్తూ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మెడికల్ విద్యార్థి మన యూనివర్సిటీ లోపల మెడికల్ కోర్సు పూర్తి చేయాలంటే ప్రభుత్వ పరంగా ఒక విద్యార్థి పైన 24 లక్షల రూపాయల డబ్బు ప్రభుత్వం వెచ్చించి అతన్ని మెడికల్ విద్యార్థిగా తీర్చిదిద్దుతుంది. ప్రభుత్వ కాలేజీ లోపల మెడికల్ విద్యార్థులకు మాత్రమే. అంటే అఫ్కోర్స్ ప్రైవేట్ పరంగా 2 కోట్లు 1.5 కోట్లు ఆ విధంగా పెట్టి సీటు కొనుక్కుంటారు మెడికల్ విద్యార్థుల లోపల మన భారత్ లోపల. కొద్దిమంది ఏమో ఉక్రెయిన్ వెళ్ళి 30 లక్షలకు, చైనా వెళ్ళి 40 లక్షలకు ఆ విధంగా మెడిసిన్స్ ఇచ్చేసి వస్తారు. కానీ అల్టిమేట్గా వీళ్ళు డ్రీమ్ ఏముంటుందంటే అమెరికా వెళ్ళి సెటిల్ కావడం అనేది. అందరి యొక్క దృక్పథం ఈ విధంగా ఉండి అందరూ టెక్నికల్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వెళ్తే అమెరికా డెవలప్ అవుతుంది, కానీ ఇండియా అయితే డెవలప్ అవుతుంది కాదు కదా. ఇప్పుడు చూసావు కదా, ఇప్పుడు అమెరికా లోపల ఎక్కువ మెక్సికో తీరం నుంచి ఎల్ సాల్వడార్, ఈక్వెడార్, అర్జెంటీనా, చిలీ, తర్వాత పెరు, మరి ఇంకా వెనిజులా ఇట్లాంటి దేశాల నుంచి అమెరికాకు ఎక్కువగా వలసలు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈరోజు మనం చూసాం అమెరికాలో లాస్ ఏంజల్స్ ఒక లగ్జరీ సిటీ అయినా అక్కడ రాళ్ళతో దాడి చేసి ఆ విధంగా మరి నానా బీభత్సం సృష్టించారు కదా. అందరికీ అమెరికా మోస్తూని ఇప్పుడు బంగ్లాదేశీలు, చైనా నుంచి కానీ ఫిలిప్పీన్స్ నుంచి కానీ చాలామంది అమెరికాకు వీసా కోసం ఆరాటపడుతూ ఉంటారు. యూరప్ దేశాల వీసా కోసం కానీ అమెరికా వీసా కోసం కానీ అక్కడ వెళ్ళి సెటిల్ కావాలి లైఫ్లో అని చెప్పేసి అందరూ మేధావులంతా ఇట్లాంటి టెక్నికల్ కోర్సులు ఉన్న వాళ్ళంతా అమెరికా వెళ్తే అమెరికానే డెవలప్ అవుతుంది. చివరికి లాస్ట్కి వస్తే ఏమవుతుంది, ఇట్లాంటి జాతీయంకార దాడులతో మళ్ళీ మన ఇండియాకు డిపోర్టేషన్ స్టార్ట్ అవుతుంది. అదేదో మనం ఇండియాలో పని చేసుకుంటే మన దేశం కూడా డెవలప్ అవుతుంది కదా. అట్లా ఆలోచన చేయరు. ఒక మెడికల్ విద్యార్థిని పైన మన ప్రభుత్వం ఇంత ఖర్చు పెడితే తీరా వచ్చేసరికి అతను వెళ్ళి ఏ డల్లాస్లో, ఏ కాలిఫోర్నియాలో, ఏ చికాగోలో, లాస్ వేగస్, ఎక్కడనో పోయి లైఫ్ సెటిల్ అయిపోతారు. ఈ మధ్య ఫ్యాషన్ ఏం వచ్చిందంటే మన ఇండియాలో ఒక డాక్టర్ కోర్స్ చేసినటువంటి డాక్టర్కు వధువు కూడా డాక్టర్ అయ్యే ఉండాలంట. అంటే డాక్టర్లనే పెళ్లి చేసుకోవాలి. ఆ లేడీస్ డాక్టర్ అయినా జెంట్స్ డాక్టర్ కావాలంట, జెంట్స్ డాక్టర్ కావాలంట. ఇది ఒక కొత్త ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. ఇంకా డాక్టర్ని, యాక్టర్ని, లాయర్ని, పోలీసుని ఇట్లా పెళ్లి చేసుకుంటే ఇక సమాజంలో ఎవరికి పెళ్ళిళ్ళు కావు ఇక కదా. ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు రీసెంట్గా మరి అమెరికా లోపల ఇంకా జాత్యహంకార దాడులు ఇంకెన్ని జరుగుతాయి. ట్రంప్ వచ్చిన తర్వాత మరి ట్రంప్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అమెరికన్స్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి అన్ని ఉద్యోగాల లోపల, వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్గా అమెరికన్ వ్యక్తిగా అతనికి ఆ యొక్క ఆలోచన విధానం ఉండొచ్చు. అదంతా ఎవరికి ఈ వలసవాదులకు నేను చెప్పాను కదా. ఇప్పుడు అర్జెంటీనా, తర్వాత వెనిజులా, చిలీ, పెరు, ఎల్ సాల్వడార్, ఈక్వెడార్, మెక్సికో, ఇటు నుంచి ఫిలిప్పైన్స్, చైనా, ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఇది ఇబ్బందిగా మారింది. అయితే ఇమిగ్రేషన్ విధానాన్ని ఇంతకుముందు సరళంగా ఉంటే ఇప్పుడు చాలా డిఫికల్ట్ చేశాడు. అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు ఈజీ కాదు. చెప్పాను కదా ఇంతకుముందు, డాలర్ డ్రీమ్స్తోని అందరూ అమెరికా వెళ్తే ఇంకా వాళ్ళ దేశాలు ఏం కావాలి, మేధావులంతా అటుపోతే ఆ దేశం డెవలప్ అవుతుంది కదా, మన దేశం డెవలప్మెంట్ కాదు కదా. ఈ విధంగా కూడా ఆలోచన చేయాలి కదా. అక్కడంతా పరాభవాన్ని ఎదుర్కొని అక్కడ లైఫ్ లీడ్ చేయడం అవసరమా? ఒక యూనివర్సిటీ లోపల అడ్మిషన్ తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 30 లక్షలు ఉంచాలి ఇక్కడ ఇండియాలో. మరి అదే 30 లక్షలు పెట్టి మన లోకల్లో సేవలు చేసుకుంటే లైఫ్ దేశం బాగుపడుతుంది, మన ప్రజలకు మంచి సేవలు అందుబాటులో ఉంటాయి. యువత
దృక్పథాన్ని మార్చుకోవాలి. ఈ విధంగా ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. దేశంలో కూడా మన దగ్గర కూడా అన్ని రకాల అవకాశాలు ఇప్పుడు మెండుగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లోపల ఇండస్ట్రీ విధానం కానివ్వండి, టెక్నికల్లో కానివ్వండి, ఐటీ సెక్టార్లో కానివ్వండి, రక్షణ రంగంలో కానీ ప్రతి దానిలో కూడా ఇండియా ఇప్పుడు మన భారత్ అనేది ఒక స్వావలంబన సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. స్టార్టప్ కంపెనీలు కూడా చాలా మటుకు ఇండియా లోపల ప్రోత్సాహం లభిస్తుంది. స్టార్టప్ కంపెనీలకు భారత్ లోపల యువత ముఖ్యంగా ఇట్లాంటి విషయాలపైన అవగాహన పెంచుకొని మన దేశం యొక్క పైన ప్రేమతో అభిమానంతో ఇక్కడే స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి నువ్వు కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఆ దేశానికి అభివృద్ధి లోపల నీ యొక్క అడుగుపడి చివరికి నిన్ను డిపోటేషన్ చేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా ఉండి మనం ఎంతో సాధించవచ్చు. ఇట్లాంటి యువత ముఖ్యంగా ఇట్లాంటి దృక్పథాన్ని మార్చుకోవాలి, డెవలప్ తీసుకోవాలి. లేకుండా ఇండియాలో ఉండి ఇండియాకు హెల్ప్ చేస్తూ మన దేశంలో కూడా డెవలప్మెంట్ భాగస్వామిగా ఉండి ప్రజలకు సేవ చేస్తే కూడా అది కూడా మన దేశానికి మంచిది, మనకు కూడా మంచిది. మనం కూడా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగి అమెరికాను కూడా మించిపోయేటువంటి ఆస్కారం ఉంది కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నేటివ్స్ కాదు. ఈ విషయం గుర్తుంచుకోండి. అమెరికా అనేది ఒక దేశమే కాదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇతర దేశాల నుంచి బతకనికి వచ్చిన వాళ్ళే తప్పితే కానీ అమెరికా నేటివ్స్ ఉన్నారు ఎవరైనా. రెడ్ ఇండియన్స్ అంటే కొద్దిమంది అక్కడిక్కడ ఆ టైప్ జాతులు ఉండేనంట అంతే. కానీ మేము రియల్ అమెరికన్స్ అంటూ ఎవరు లేరు. మన ఇండియాలో ఎట్లనో ద్రవిడులు నిజమైన భారతీయులు కదా, ఇది ఒక కాన్సెప్టే ఉంది. అంటే ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో వాస్తవంగా ఉన్నటువంటి యొక్క జనసంచారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటే మొత్తం ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 6 కోట్ల జనాభా ఉంటుంది. అందులోపట ఆస్ట్రేలియన్ ట్రైబ్స్ అని ఉంటారు. వాళ్ళు అక్కడ నిజంగా సొంత దేశంలో వాళ్ళు ఓనర్స్ అనమాట. వాళ్ళు అక్కడ ఆస్ట్రేలియా ట్రైబ్స్. మిగతా వాళ్ళంతా మరి ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, బ్రిటన్ నుంచి వచ్చిన, ఎందుకంటే బ్రిటన్ పరిపాలనలో ఉంది కాబట్టి చాలామంది వచ్చి అక్కడ నీకు లోకల్స్కి ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతెందుకు దుబాయ్ని తీసుకోండి. దుబాయ్లో కూడా మరి వేరే వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వరు. దుబాయ్ జనాభా 70-80 లక్షలే ఉంటుంది, కోటి కంటే తక్కువనే ఉంటుంది. మిగతా 3 కోట్ల మంది 4 కోట్ల మంది అక్కడ వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. వర్క్ మీద వీసా మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు హక్కు ఉండదు. ఎలాంటి నివాసానికి అంటే వాళ్ళు వచ్చినటువంటి పీరియడ్ని బట్టి అక్కడ వాళ్ళకు అవకాశం ఉంటుంది. వర్క్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అంతే. ఓటు వేసే హక్కు ఉంటుంది, అక్కడ గవర్నమెంట్లో కూడా పార్టిసిపేషన్ చేసే హక్కు ఉంటుంది. ఎలాంటి లీగల్ రైట్స్ ఉండవు కదా. చాలా దేశాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది మరి. కాబట్టి ఇప్పుడు అమెరికా జాత్యహంకారంతో ఈ విధంగా భారతీయ విద్యార్థుల పట్ల ఈ విధంగా ఇంతకుముందు కూడా చేసింది. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను చూసినటువంటి వీడియో మాత్రం చాలా ఎంబారసింగ్గా ఉంది. బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం ఇదంతా గమనించి మరి విద్యార్థులు, యువత చదువుకోనికి వెళ్ళేవారు లక్షల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి అమెరికాకి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేయడము, పేరుకు అనమాట, ఒక పేరుకు. అరే మా వాడు అమెరికా ఉన్నాడు, డెల్లాస్లో ఉన్నాడు, చికాగోలో ఉన్నాడు, కాలిఫోర్నియా ఉన్నాడు, న్యూయార్క్లో ఉన్నాడని చెప్పుకోవడానికే ఒక పెద్ద మా బిల్డప్ అనమాట. అరే మా ఇంటి పక్క ఎవరో కొడుకు అమెరికా చదువుతున్నట్టురా. ఇట్లాంటి దృక్పథాన్ని మార్చుకోవాలి మనం కూడా. యూరోప్ కంట్రీస్లలో వెళ్తే ఏముంది చెప్పు, జాత్యహకారంతో, ద్వేషంతో ఎన్ని న్యూస్ వింటున్నాం చెప్పండి. ఎంతమంది మన భారతీయ విద్యార్థుల్ని కాల్చి చంపారు, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి దాడులు జరిగినాయి కదా. ఇవన్నీ విషయాలు దృక్పథం మార్చుకొని మన ఇండియా కోసం పని చేయాలని చెప్పేసి